మనమందరం మంచి చీరలు కట్టుకుని ఆయనకి సంతోషంగా ఆహ్వానం పలకాలి. బామ్మ, నేను కూడా చక్కగా ముస్తాబవుతాను, గాజులు వేసుకుంటాను. అమ్మ నాన్న ఉంటే ముక్కోటి ఏకాదశిని ఎంత ఘనంగా జరుపుతారు. వాళ్ళు లేకపోయినా మనం అలాగే చేయాలి బామ్మ. పూజ, హారతి, నైవేద్యము అన్ని చేద్దాం. నేను మిమ్మల్ని పెళ్లి చేసుకోవడానికి సిద్ధంగా ఉన్నాను. దయచేసి మా అమ్మని నాన్నని వెంటనే వదిలేయండి. ముందు మన పెళ్లి జరగాలి. పెళ్లి అవ్వగానే మీ అమ్మ నాన్నల్ని వదిలేస్తాను. పాండురంగన్ని గుళ్ళోకి తీసుకురండి. కానీ ఒక చిన్న షరతు, నువ్వు పాండురంగడి పూజ ఇప్పుడు చెయ్యకూడదు. ముందు పెళ్లి, ఆ తరువాత మనం జంటగా పాండురంగడికి పూజ చేద్దాం. పాండురంగ, నేనేదైనా తప్పు చేశానా చెప్పు. నేనేదైనా తప్పు చేశానా పాండురంగ? అమ్మకి, బామ్మకి, నాన్నకి ఆయన కోరిక తెలుసు. అయినా ఆయనకి నన్ను ఇచ్చి పెళ్లి చేయలేదు. గోదామ్మ కూడా పెళ్లి చేసుకోవద్దంది. అంటే నేను ఆయన్ని పెళ్లి చేసుకోవడం సబబు కాదు. కానీ పాండురంగ, నేను గనక ఈ పెళ్లి చేసుకోకపోతే ఆ అయ్యగారు నిన్నెప్పటికీ గుళ్ళోకి తీసుకురారు. మా అమ్మని, నాన్నగారిని అస్సలు విడుదల చేయరు. మహాజన్ మావయ్యను కూడా విడిచిపెట్టరు. పాండురంగ, ఎవరికి ఇష్టం ఉన్నా లేకపోయినా నేను ఈ పెళ్లి చేసుకుని తీరాల్సిందే. తప్పనిసరిగా ఈ పెళ్లి చేసుకోవాలి. లేదంటే మా అమ్మకి, మా నాన్నగారికి, మహాజన్ మావయ్యకి లేదు లేదు నేను చేసుకుంటాను. నేను ఈ పెళ్లి చేసుకుంటాను. గోదావరమ్మ గారు, సక్కు కోసం మీరేదైనా చేస్తారన్న నమ్మకం నాకుంది. చేస్తాన్రా. తను చాలా బాధలో ఉంది. ఏం చెప్పినా ఇప్పుడు వినే స్థితిలో లేదు. మనమేం చేసినా రహస్యంగా చేయాలి. అదెలా సాధ్యం? మా ఆయన తన్ని ఊపిరి పీల్చుకొనివ్వకుండా చేశారు. వాళ్ళమ్మా నాన్నలకి ప్రాణహాని అంటే సక్కు మాత్రం ఏం చేయగలదు. గత్యంతరం లేక ఒప్పుకుంది. వాళ్ళమ్మా నాన్నల్ని ఈయన ఎక్కడ దాచాడో కనిపెట్టాలి. మనం వాళ్ళని విడిపిస్తే ఈ పెళ్లి ఆగిపోతుంది. దుండు, ఈయన వాళ్ళని ఎక్కడ దాచారో నువ్వే ఎలా అయినా కనిపెట్టాలి. గతంలోలాగా అయ్యగారు నన్ను నమ్మడం లేదు. కానీ రోజు ఎక్కడికో వెళ్తున్నారు. ఆయన బయటికి వెళ్ళేటప్పుడు మర్చిపోకుండా అనుసరించు. ఏంటి పిల్ల, ఒంటరిగా బయట కూర్చొని ఏం చేస్తున్నావు నువ్వు? ఏం లేదు పండు, లోపలికి వద్దామని అనుకుంటూనే ఉన్నాను. పిల్ల, నువ్వు మనస్ఫూర్తిగా నవ్వట్లేదు కదా? అదేం కాదు, పాండురంగడు తిరిగి వస్తున్నాడు కదా, అందుకే నాకు చాలా సంతోషంగా ఉంది. సందేహం అదే, పాండురంగుడు ఎలా తిరిగి వస్తాడు? అసలు ఆ రాక్షసి తాతయ్య ఎలా ఒప్పుకున్నాడు? ఈసారి ఆయన మాట తప్పడన్న నమ్మకం ఏంటి? దేని బట్టి చెప్తున్నావు? ఈసారి ఆయన మాట మార్చడు పాండు. ఇదిగో పాండు, ఊరికే నన్ను యక్ష ప్రశ్నలు వేసి విసిగించకు. మనం ఏకాదశికి చాలా ఏర్పాట్లు చేయాలి, గుర్తుంది కదా? రేపు పాండురంగడు వస్తున్నాడు. ఆయనకి మనం ఘనంగా స్వాగతం పలకాలి. వెళ్ళు, నువ్వు త్వరగా వెళ్ళి ఈ విషయం అందరికీ చెప్పిరా. మారుతి బాబాయ్కి, దశరథ్ బాబాయ్కి, అందరికీ చెప్పిరా. పోయిన ఏడాదిలాగా
గుడిని పూలదండలతో అలంకరించాలని చెప్పు. సమయానికి రమ్మను. వెళ్ళు, త్వరగా వెళ్ళు. ఈసారి ముక్కోటి ఏకాదశి కన్నుల పండగగా జరగాలి పాండు. అర్థం పర్థం లేకుండా మాట్లాడకు. పిల్ల, నువ్వు నాకు చెప్పేవన్నీ అబద్ధాలే కదా? దాచకుండా దయచేసి నాకు నిజం చెప్పు. రాక్షసి తాతయ్య ఎందుకు అంగీకరించాడు? నల్లోని ఎలా ఇస్తానన్నాడు? ఇప్పుడు ఆ విషయాలన్నీ ఎందుకు పాండు? పాండురంగడు తిరిగొస్తున్నాడు, మనకదే ముఖ్యం. కాదు, నువ్వేం చెప్తే ఆయన ఒప్పుకున్నాడు, అది నాకు ముఖ్యం. ఏయ్ సఖు, రా రా, త్వరగా రా. నన్ను చూసి కొత్త పెళ్లి కూతురు ఆశ్చర్యపోతోంది. నువ్వు చూస్తే సంబరపడతావు. నీ కోసం పట్టు చీర, నగలు తెచ్చాను. ఈ పట్టు చీరను కట్టుకుని నగలు వేసుకుని నేను తెచ్చిన జలతారు శాలువాని కప్పుకోవాలి. ఏం వాగుతున్నావురా రాక్షసుడా? రాక్షసుడా, నువ్వు ఈ జన్మలో మారవా? నీ తల పగల కొట్టనా? ఉండరా, ఇప్పుడు నిన్ను చంపకుండా వదిలిపెట్ట. ఆగు, దయచేసి నువ్వు ఆయన్నేమి అనకు. ఆయన మన ఇంటికి కాబోయే అల్లుడు బామ్మ. ఉన్నట్టుండే ఆయన ఎలా ఒప్పుకున్నాడు? మళ్ళీ నీకేదన్నా కొత్తగా పరీక్ష పెడతానన్నాడా? అనుకున్నా పిల్ల ఇలాంటిది ఏదో చేస్తుంటుందని అనుకున్నా. మీరేదో కుట్ర చేసి పిల్ల చెడ్డలా మాట్లాడుతున్నారు. నిన్న రాక్షస తాతయ్య బెదిరించాడు కదా? లేదు. ఏం చెప్పి దాన్ని భయపెట్టావురా నీచుడా? నీకు సిగ్గు శరం లేవా? అది చిన్నపిల్ల, దానికి నీ మనవరాలి వయసు. దాన్ని తిక్కమక్క పెట్టి పెళ్లికి ఒప్పించావా? చచ్చాక నిన్ను నరకానికి కూడా రానివ్వరు. ఎందుకు ఈ అమాయకురాలి జీవితంతో ఇలా ఆటలు ఆడుతున్నావు? నీకు అసలు మనసాక్షి అనేది ఉందా? చిన్నపిల్లని బెదిరిస్తావా? బామ్మ, నువ్వు ఆయన్నేమి అనకు. నీకు నేను దండం పెడతాను. నువ్వు ఆయన అవమానించకు. సఖు, పిచ్చి పట్టిందా నీకు? ఎందుకు ఇలా చేస్తున్నావు? భయపడి తప్పుడు నిర్ణయాలు తీసుకోకు. నా కంఠంలో ప్రాణం ఉన్నంత వరకు నేను నిన్ను కాపాడతాను. మూర్ఖంగా ప్రవర్తించకు సఖు. ఈ దుర్మార్గుడు ఉన్నాడే, తన అర్థమయ్యేలా వివరించి చెప్తోంది కదా. ఇంకా ఎందుకు తనని ఇబ్బంది పెడుతున్నారు? అరే, మీరు మాటంటే తప్పులేదు. నేను మీకు మనవణ్ణి. నన్ను కసురుకునే హక్కు మీకు ఉంది.